తల్లిదండ్రులు ఏ తప్పులు చేయడం వలన పిల్లలు మాట వినరు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకనాడు నారద ముని భూమి నుండి ఆకాశం వైపు ప్రయాణిస్తూ శివుని దగ్గరకు వచ్చాడు. కైలాస పర్వతం మీద నందితో కూర్చొని ఉన్న శివుడు నారద మునిని చూసి ఇలా అన్నాడు. నారద, ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు. అప్పుడు నారద ముని శివునితో, ప్రభు, నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను. భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లల వారి వృద్ధాప్యంలో వారిని అందుకోలేకపోతున్నారని చూశాను. అంతేకాకుండా వారి వృద్ధాప్యంలో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఓ ప్రభు, ఏ పిల్లలు వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను బాధ పెడతారో వివరించగలరా అని శివుడిని కోరుతాడు. అప్పుడు శివుడు, ఓ నారద, ఈరోజు నేను మీకు చాలా పవిత్రమైన కథను చెబుతాను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని చెబుతాడు. ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడు సవాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించేస్తాడు. ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు ఛాయ. ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె. ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఎక్కువే. కొడుకు అయినా కుమార్తె అయినా విపరీతమైన స్వేచ్ఛం వారిని పాడు చేస్తుంది. వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు. పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వడం కూడా వారి తప్పును అర్థం చేసుకుని సరిదిద్దాలి. చిన్నప్పుడే వారికి బోధించాలి. చిన్నప్పటి నుంచి ఇలా చేయకపోతే వారు సూచనలు పాటించలేరు. శివుడు నారదునితో, నారద, రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చెయ్యాలి అనుకుంటాడు. కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనుక్కు పంపేది. రాజు తన కుమార్తె యొక్క చర్యలకు చాలా కలత చెందుతాడు. యువరాణి ఛాయ కోసం రాజులు మహారాజులు అందరూ ప్రాంతాలలో నుంచి వచ్చారు. వారి స్థానాల్లో కూర్చున్నారు. మరోవైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాలతో కలిసి తన అందాన్ని చూసి గర్వపడేది. తన చేదు మాటలతో మహారాజులను అవమానించడం ప్రారంభించింది. ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో ఎగతాళి చేస్తూ, ఏ మిత్రమా, ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని అంటుంది. యువరాణి యువరాజును చూసి నవ్వుతూనే ఉంటుంది. తర్వాత ఎత్తుగా ఉన్న రాజును చూసి, ఇదిగో మిత్రమా, ఈ యువరాజు కూడలిలో స్తంభాలా ఉన్నాడు అని విక్రయిస్తూ మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ, హే మిత్రమా, మా నాన్నగారు ఉన్నారే, పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది. కానీ గడ్డం ఉన్న యువరాజు యువరాణి తన హృదయాన్ని ఇష్టపడ్డాడు కాబట్టి యువరాణి ఇబ్బంది పెట్టడం పట్ల ఏమాత్రం బాధపడడు. ఇప్పుడు యువరాణి ఒకసారి తర్వాత ఒకరిని అవమానం వరుస్తూనే తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చెందుతుంది. ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానించింది అని అనుకోవడం మొదలు పెట్టాడు రాజు. నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాజుగారితో కాకుండా ప్రతిరోజు భిక్షపటన చేసే జీవనోపాధి పొందే ఒక బిచ్చగాడినికి ఇచ్చి వివాహం చేస్తాను అని అందరి ముందు ప్రకటించాడు. ఆ స్థానంలో కూర్చున్న యువరాజులందరూ రాజును అలాగే
చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. తన తండ్రి చర్యలకు యువరాణి చింతిస్తుంది. ఆ తర్వాత అయినా రాజు యొక్క స్థానం నుండి బయలుదేరుతా ఉండగా ఎవరో బిచ్చగాడు కీర్తన వినిపిస్తుంది. బిచ్చగాడు గొంతుతోనే విని రాజు తన సేవకుడిని పంపి ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ బిచ్చగాడు చాలా దయనీయమైన స్థితిలో ఉంటాడు. అతను పాత చిరిగిపోయిన బట్టలతో ఉంటాడు. అతనికి ఒక పాడైన గడ్డం కూడా ఉంటుంది. అతని మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి, నేను నా కూతురిని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను, ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు. ఈ రోజు నుండి ఆమెను నీ భార్య, ఆమె మీతో పాటు తీసుకువెళ్ళండి, మీతో పాటే భోజనం పెట్టండి అని బిచ్చగాడితో అంటాడు తండ్రి. తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడుతుంది. తండ్రి కుమార్తెతో, ఈ బిచ్చగాడు నీకు భర్త, ఇక నుంచి నువ్వు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసినగా ఉంటుంది, లేదా అతన్ని విడిచిపెట్టినట్లయితే నీకు మరణ శిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞాప అనుసారంగా ఛాయాదేవి బిచ్చగాడితో వెళ్ళవలసి వచ్చింది. బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళ్తాడు. బిచ్చగాడు అడవిలో గుడిసెకు దగ్గరలో ఒక మామిడి చెట్టును నాటుతాడు. యువరాణి గుడిసె నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది. ఇది ఎవరి పొలం అని బిచ్చగాడిని అడిగినప్పుడు బిచ్చగాడు, ఓ యువరాణి, ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను. మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేక అని వెక్కిరించారు. కానీ మీ దురదృష్టం, నేను అదే పొడవాటి గడ్డంతో ఉన్నాను. ఆ గడ్డం ఉన్న యువరాజును పెళ్లాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితోనే జీవితం గడపాల్సిందే. కొంత దూరం నడిచిన తర్వాత యువరాణి ఛాయ అందమైన పూలు పండ్లతో కూడిన ఒక తోటను చూస్తుంది. ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది. ఆ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేక చెందిన అంటున్నాడు. త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు. మీరు అతనిని పెళ్లాడితే ఈ తోటకు మీదే అయ్యే ఉండేది. బిచ్చగాడు అయిన నాతో రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మీ గర్వమే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు. శివుడు నారదునితో, ఓ నారద, ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు. ఈ నగరం ఏ రాజుకి చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడుగగా, ఓ యువరాణి, ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే. ఒకసారి ఆలోచించండి, మీరు అతన్ని వివాహం చేసుకుంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు. వేల మంది బానిసలు మీకు సేవకులు చేసేవారు. కానీ మీరు మీ రూపాన్ని చూసి మీ విధిని నాశనం చేసుకొని బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల మీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు. బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపపడింది. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నేను నీ భర్తను. ఇప్పుడు నువ్వు రాజభవనాలు గురించి కలలు కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారిని ఛాయని తన గుడిసెకు తీసుకెళ్లాడు. ఆమె నగరానికి కొంత దూరంలో ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది. ఇది ఎంత చిన్న గుడిసె! నేను ఈ చిన్న గుడిసెలో నివసించి ఊపిరాడకుండా ఉంటాను. ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను నివసించవలెనా? నా సేవకులు ఎవరూ కనిపించడం లేదు అని రాజకుమారి అంటూ ఉండగా బిచ్చగాడు, నేను బిచ్చగాడిని, నాకు సేవకులు ఎందుకుంటారు? మీరే ఈ గుడిసెలో పనులన్నీ చెయ్యాలి. ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టి, చాలా ఆకలిగా ఉంది, నడుస్తూ వచ్చి అలసిపోయాను
అని బిచ్చగాడు యువరాణి ఛాయతో అంటాడు. కానీ ఛాయ భోజనం ఉండదు, నాకు భోజనం ఉండదు రాదు అని. అందుకే బిచ్చగాడు యువరాణి ఛాయ ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు. ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు. మరుసటి రోజు బిచ్చగాడు యువరాణి లేపి ఇంటి పనులు చెయ్యమని చెప్పి, జీవనోపాధికి ఏదైనా పని చెయ్యాలని నేను మామిడికాయలను కోసి బుట్టిలో వేస్తాను, యువరాణి బజారుకు తీసుకెళ్లి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు. నేను మామిడికాయలు అమ్మడం చూసి నన్ను ఎవరైనా గుర్తిస్తారు, అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు, నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది, నేను వెళ్ళను అని చెబుతుంది. మీరు ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు మీరు యువరాణి కాదు, నువ్వు బిచ్చగాడి భార్యవు అని చెబుతాడు. ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు. యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మడం ప్రారంభించింది. అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరి వేస్తాడు. యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంది. జరిగిన విషయం బిచ్చగాడికి చెబుతుంది. బిచ్చగాడు మీకు వేరే పని అప్పగిస్తాను అని బిచ్చగాడు రేపటి నుండి నీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో కలిసి ఆహారం వండాలి, మరియు అక్కడ నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది అని చెబుతాడు. ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పని చేయడం ప్రారంభించి రాత్రి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తెచ్చుకొని వస్తుంది. వారిద్దరి జీవితం ఇప్పుడు విభిన్నంగా ఉంది. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజు వేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకెళ్తాడు. రాజకుమారి ఈయన ముఖంలోకి చూసేసరికి భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేక అని అవమానించిన రాజు బదులుగా ఆయన చేతిని పట్టుకొని అతిథులందరూ కూర్చొని ఉన్న భువనానికి తీసుకెళ్తాడు. అక్కడున్న వైభవాన్ని చూసి యువరాణి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమార్తెతో, రాజకుమారి భయపడకు, నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకుని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది. ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు. ఇప్పుడు నేను నిన్ను గర్వప్రదంగా వివాహం చేసుకుంటాను. అందరూ యువరాణి ఆశీర్వదించారు మరియు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది. అప్పుడు శివుడు నారద మునితో ఇలా అంటాడు, ఓ నారద, ఒక వ్యక్తి చాలా సుఖంగా పెరిగిన తర్వాత ఆ అనుభవాలు అతని జీవితంలో చాలా ఇబ్బందులను కలిగించే వాటి గురించి వారికి తెలియదు. ఆ వ్యక్తి దేని గురించి గర్వపడకూడదు. కానీ దేవుడు మిమ్మల్ని ఒక గుణముతో ధనవంతులను చేసినప్పుడు వాళ్ళు గర్వించినప్పుడల్లా వాళ్ళు దాని నుండి గుణపాఠాన్ని పొందుతారు. ఈ విధంగా యువరాణి గుణపాఠాన్ని పొందిన తర్వాత అదే గడ్డం గల భర్తతో కలిసి చాలా ఆనందంతో రాణిగా మారింది. ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిన ప్రకారం చేస్తారో వాళ్ళ తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు. అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అని చెప్పాడు శివుడు. ఈ కథ విన్న మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకే ముందుగా వస్తాయి. ధన్యవాదములు. హరహర మహాదేవ. శివుడు అంటే మీకు ఇష్టమైనట్లయితే
హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.